మత్తయి సువార్త 9వ అధ్యాయం వరకు మనం ఏ ఏ విషయాలు నేర్చుకున్నామనేది మీ అందరికీ అవగాహన ఉంది. మరి మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మరి చివరి సెషన్లో మనం 8, 9 అధ్యాయాల్లో మనం ప్రభు యొక్క మహాకృపను బట్టి మరి యేసుక్రీస్తు వారి ద్వారా జరగబడినటువంటి సూచక క్రియలు, అద్భుతాలు, లేదంటే మహత్కార్యాలు, నానా విధమైనటువంటి అద్భుతాలు మరి ఎలా చేయడం జరిగింది, వాటి యొక్క అవసరత ఏంటి, యేసుక్రీస్తు వారు మరి ప్రజల యొక్క దృష్టిలో గొప్పవారు అవ్వటం కొరకు అవి చేశారా, లేదంటే ప్రజల్ని అట్రాక్ట్ చేసుకోవడం కోసం అవి చేశారా, అవి చేయవలసినటువంటి అవసరత ఏంటి అనేవి డీటెయిల్గా మరి ఎస్టర్డే నిన్నటి దినాన మనం ప్రభు యొక్క మహాకృపను బట్టి మనం చక్కగా గమనించాము, ధ్యానించాము. అయితే దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క పరిచర్య, యేసుక్రీస్తు ప్రారంభించినటువంటి సువార్త పరిచర్య, దేవుని రాజ్యమును గురించినటువంటి పరిచర్య మరి ఎంత వేగంగా, ఎంత బలంగా ముందుకు వెళ్ళింది, ఎంత అద్భుతంగా అనేక మంది జీవితాలలో మార్పులు తీసుకొచ్చింది అనే సందర్భాలు కూడా మనం 8వ అధ్యాయం 9వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. అయితే 4వ అధ్యాయంలోనే మనం యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య ఎంత వేగంగా ముందుకెళ్ళిందో మనం చూడొచ్చు. అయితే దేవుని యొక్క కృపను బట్టి మరి యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను ఆనాడు అనేక మంది గుర్తించినందువలన మరి కొండ మీద ప్రసంగంగా పిలువబడుతున్నటువంటి యేసుక్రీస్తు వారు బోధించినటువంటి ఆ ప్రాంతానికి అనేక మంది రావటం అనేది జరిగింది. అక్కడ ప్రసంగం అయిపోయిన తర్వాత మరి యేసుక్రీస్తు వారు అనేక మంది విషయాలు తెలియజేసిన తర్వాత కూడా ఆయన చూపించినటువంటి ప్రేమను బట్టి ఆయన ద్వారా మేలులు పొందుకున్నటువంటి వారు మరి యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని అనేక మందికి తెలియజేసినటువంటి విధానమును బట్టి మరి ఆయన పరిచర్య, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క కరుణ ఎంత విస్తారంగా విస్తరించింది అనగానే మరి ఆ సందర్భాలని చూసినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి ఒక మాటతోటి మనం ఈ యొక్క సెషన్ని మనం కంటిన్యూ చేద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో, మత్తయి సువార్తలోని 9వ అధ్యాయం మనం గమనించినట్లయితే 9వ అధ్యాయం 37వ వచనం 35 నుంచి మనం చూద్దాం ప్రియులారా. 35 నుంచి 38 వరకు మనం చూద్దాం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్తను ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. ఆయన సమూహములను చూసి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. మరి వాస్తవాలను గ్రహించిన తర్వాత విశ్వాసములో వారి యొక్క జీవితాలను ముందుకు తీసుకువెళ్ళడానికి అనేక మంది మరి యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తూ ఉండగా వస్తున్నటువంటి సమూహాలను చూసి, జన సమూహాలను చూసి వారి యొక్క విశ్వాస జీవితం గురించి ఆలోచించి, వారి యొక్క ఆత్మీయత గురించి ఆలోచించి మరి వారు ఎలా బలపడాలి, వారు ఎలా అనేకమైనటువంటి విషయాలు తెలుసుకోవాలి, వారికి దేవుని యొక్క విషయాలని క్లియర్గా ఎవరు చెప్తారు, ఎవరు చెప్పాలి, కనుక మరి కోత విస్తారంగా ఉంది అనగా చేయవలసినటువంటి పని చాలా అధికంగా మనకు కనబడుతుంది. కానీ పని చేయుటకు తక్కువ మంది ఉన్నారు అనే విషయాన్ని యేసుక్రీస్తు వారు తన శిష్యులకు తెలియచేస్తూ మరి ఈ యొక్క పని జరిగించటానికి, ఈ యొక్క రాజ్యము, దేవుని యొక్క రాజ్యమును గురించినటువంటి విషయాలు అనేక మందికి ప్రకటించడానికి మరి కోతకి కావలసినటువంటి పనివారిని పంపమని యజమానుని వేడుకొనమని వారికి తన యొక్క శిష్యులకు తెలియచేయటం మనం గమనించవచ్చు. అయితే ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయం విషయానికి వచ్చేసరికల్లా మరి యేసుక్రీస్తు వారు తన దగ్గర ఉన్నటువంటి శిష్యులను సెలెక్ట్ చేసుకొని మరి ఆ శిష్యులకి ఒక అధికారాన్ని ఇచ్చి, మనం ఆ మాట మనం గమనించవచ్చు ప్రియులారా. మత్తయి సువార్త 10వ అధ్యాయం మనం చూస్తే 1వ వచనం మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. అంటే
శిష్యులకి యేసుక్రీస్తు వారు ఒక ప్రత్యేకమైనటువంటి అధికారాన్ని ఇస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. దేనికి అధికారం అనగానే మనం గమనించవచ్చు, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చును. ఈ యొక్క దెయ్యాలను వెళ్ళగొట్టడానికి, వ్యాధులను రోగాలను స్వస్థపరచుటకు మరి యేసుక్రీస్తు వారు ఆ శిష్యులకి అధికారం ఇస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. ఎందుకు ఈ విషయాలు నేను తెలియజేస్తున్నానంటే, అప్పటి కాలంలో యేసుక్రీస్తు వారు ఈ అధికారాన్ని ఇచ్చారు కదా, ఎందుకు ఈ అధికారాన్ని ఇవ్వవలసిన అవసరం వచ్చింది అనగానే, దయచేసి నిన్నటి దినాన మనం మాట్లాడుకున్నటువంటి సెషన్ ఎవరైనా మిస్ అయినట్లయితే కనుక దయచేసి ఆ సెషన్ కూడా మీరు వినండి. ఒకవేళ మీరు వినుంటే కనుక మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ప్రభు యొక్క ఉనికి, యేసుక్రీస్తు వారి యొక్క అధికారము, యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనము, యేసుక్రీస్తు వారికి పాపం మీద ఉన్నటువంటి అధికారము, అలాగే అపవిత్రాత్మల మీద ఉన్నటువంటి అధికారము, యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ, ఇవన్నీ వ్యక్తపరచడానికి, ఇవన్నీ కూడా సమాజంలోనికి తీసుకువెళ్ళటానికి, మరి యేసుక్రీస్తు వారి నిమిత్తం చెప్పబడినటువంటి లేఖనములు నెరవేరటానికి ఇవి మనకి దేవుడు ఎన్నుకున్నటువంటి మార్గాలుగా మనకు కనబడుతుంది. మరి యేసుక్రీస్తు వారి యొక్క ఈ పరిచర్యను, యేసుక్రీస్తు వారి యొక్క ఈ రాజ్యమును గురించినటువంటి ఈ యొక్క పరిచర్యను వ్యాప్తి చేయటానికి, స్ప్రెడ్ చేయటానికి, అదే మాత్రం కాకుండా మరి కోత విస్తారంగా ఉంది కదా, మరి పని జరిగించటానికి, దేవుని యొక్క పని ముందుకు వెళ్ళటానికి ఈ 12 మందిని సెలెక్ట్ చేసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. అయితే వీళ్ళకి మనకి అపోస్తులు అని పేరు పెట్టడం మనం గమనించవచ్చు. మీరు గమనించినట్లయితే 2వ వచనం మనం చూస్తే, ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా, అంటే వీళ్ళు అపోస్తులు, శిష్యులు, అందులోనూ అపోస్తులు. మీరు గమనించాలి, అందరూ అపోస్తులు కాదు, కానీ అపోస్తులు శిష్యులు. క్లియర్గా చెప్పాలంటే, బంగారం అనేది మెరుస్తుంది, మెరిసేదంతా బంగారం కాదు. యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నటువంటి శిష్యులలో ఉన్నటువంటి వారిలో 12 మందిని ఆయన అపోస్తులుగా ఎన్నుకున్నట్టుగా మనకు కనబడుతుంది. 12 మంది అపోస్తులు ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులలో. అయితే శిష్యులుగా మారిన ప్రతి ఒక్కరు అపోస్తులు కాదు. అపోస్తులకి ఆయన ఇచ్చినటువంటి అధికారం ఏంటింతకి, ఒకటో వచ్చిన మనం చూస్తే మనకు అర్థమైపోతుంది. అపోస్తులుగా ఉన్నటువంటి వారికి యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి అధికారం ఏంటి, ఎందుకంటే అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి, రోగములను స్వస్థపరచడానికి, వ్యాధులను స్వస్థపరచడానికి మరి యేసుక్రీస్తు వారు వారికి అధికారాన్ని ఇవ్వడం అనేది మనం గమనించవచ్చు. అయితే నేడు మరి నేను కూడా యేసుక్రీస్తు వారిని అంగీకరించాను కదా, నేను కూడా అపోస్తులుడైనా అంటే 100కి 200% కాదండి. ఎందుకంటే ఇక్కడ మనం 10వ అధ్యాయంలో మాట్లాడుకుంటున్నటువంటి ఈ సందర్భం వేరు. ఈ సందర్భాన్ని తీసుకొచ్చి మనకి కనెక్ట్ చేయకూడదు. ఎందుకంటే లేఖనాలు నెరవేరినట్లుగా, యేసుక్రీస్తు వారి యొక్క అధికారం తెలియబడినట్లుగా, యేసుక్రీస్తు వారి యొక్క రాజ్య సువార్త ముందుకు వెళ్ళడానికి, మరి నిన్నటి దినాన మనం మాట్లాడుకున్నటువంటి ఏవైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్లో కంటిన్యూషన్ పార్ట్గా యేసుక్రీస్తు వారిని స్పెషల్గా వీళ్ళని ఎన్నుకున్నట్టుగా మనకు కనబడుతుంది. కానీ మరి ప్రస్తుత కాలంలో నేను కూడా ఇలా అయిపోతాను, నేను కూడా ఇలా మారిపోతాను అనడానికి యేసుక్రీస్తు వారు మనకు అప్పగించినటువంటి పని ఇది కాదు. మీరు బాగా గమనించాలి. యేసుక్రీస్తు వారు దేవుని యొక్క ప్రణాళికను బట్టి ముందుకు వెళ్తున్నారు. మరి దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క పని అప్పగించారు. ఇప్పుడు నేను ఆ పని చేస్తానంటానికి వీల్లేదు, నా పని వాళ్ళు చేయడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క యొక్క అవసరతను బట్టి దేవుడు ఒక్కొక్క పని అప్పగించడం జరిగింది. అందుకని అంటారు, సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు వారు, సంఘంలో ఉన్న మనందరం కూడా అవయవములై ఉన్నాము. కన్ను చూడాలి, నోరు మాట్లాడాలి, చెవి వినాలి. చెవి వచ్చి నేను చూస్తా అనకూడదు, కన్ను వచ్చి నేను వింటాను అనకూడదు, నోరు వెళ్ళి నేను వింటాను అనకూడదు, కన్ను నేను మాట్లాడతా అనకూడదు. ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఒక ఫంక్షనాలిటీ, ఒక వర్క్ అసైన్ చేయటం జరిగింది. అలాగే ఇక్కడ మాట్లాడుకున్నటువంటి వీళ్ళకి యేసుక్రీస్తు వారు ఒక వర్క్ అసైన్ చేస్తున్నారు. ఏంటి ఆ వర్క్ అంటే, ఏంటి ఆ వర్క్ ఇంతకీ అనగానే, ప్రతి విధమైనటువంటి రోగమును, ప్రతి విధమైనటువంటి వ్యాధిని,
అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి యేసుక్రీస్తు వారు ఇదిగో వీళ్ళకి ఒక వర్క్ అసైన్ చేయడం జరుగుతుంది. అది మాత్రమే కాదు, ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి. సో ఈ ఒక చిన్న కన్ఫ్యూజన్ అనేది మనకు వస్తుంది, చిన్న కన్ఫ్యూజన్ మనకు వచ్చేస్తుంది. ఎందుకంటే మరి దీనికి సంబంధించినటువంటిదే కొంతమంది కొన్ని సందర్భాలను తీసుకొచ్చి కనెక్ట్ చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలను తీసుకొచ్చి కనెక్ట్ చేయడం అనగానే మరి యేసుక్రీస్తు వారు వచ్చింది మరి ఇండియాకి రాలేదు కదా యేసుప్రభు వారు, మరి యేసుప్రభు వారు అన్ని జనుల దగ్గరికి వెళ్తున్నారు కదా, మరి మీరెందుకు మా దగ్గరికి వస్తున్నారని చెప్పేసి కొన్ని ప్రశ్నలు అనేవి మరి కొంతమంది వాక్యం పట్ల అవగాహన లేనటువంటి వారు సంధించడం మనం గమనించవచ్చు. ఓకే, వారికి ప్రశ్న రావటం తప్పు కాదులే, కానీ సమాధానం మనం చెప్పలేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి సంఘటన. అందుకే బైబిల్ ఎలా చదవాలి అనగానే 4W అనే ఫార్ములాని కనుక మనం చాలా జాగ్రత్తగా మీరు అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. మీరు వింటున్నటువంటి ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మరి ఫస్ట్ చాప్టర్ నుంచి మీరు వింటున్నటువంటి ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా మీరు ఏంటంటే బైబిల్ ఎలా చదవాలని మీకు ఒక వీడియో మేము ఆల్రెడీ షేర్ చేసాం. ఆ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోలో ఉన్న ప్రకారంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను. అంటే మనం ఎలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, ప్రతి సందర్భాన్ని మనం ఎలా చూస్తూ వెళ్ళాలి అనే సందర్భాలు నేను చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను. మీరు ప్రతి ఎక్స్ప్లెనేషన్ దగ్గర మీరు ఏం చేయాలంటే ఆ 4 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, ఆ 4 W's ఏవైతే ఉన్నాయో మీరు అవి అప్లై చేసుకుని మీరు చదువుకుంటూ ధ్యానించుకుంటూ వెళ్తే ఇంకా డీటెయిల్గా మీకు బైబిల్ అర్థమవుతుంది. నెక్స్ట్ బుక్స్ నా అవసరత లేకుండా ప్రభు యొక్క కృపను బట్టి పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణతో నేను చెప్తున్నాను. మరి ప్రభు యొక్క కృపను బట్టి పరిశుద్ధాత్మ ప్రేరణతో మీరు కూడా ప్రభు యొక్క కృపను బట్టి మీరు చదవగలరు, ధ్యానించగలరు. కనుక ఎలా పడితే అలా కాకుండా డీటెయిల్గా మనం వెళ్ళగలగాలి. ఎందుకంటే ఇందులో కొన్ని సందర్భాలు అనేవి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇటు క్రిస్టియన్స్ ఇటు నాన్ క్రిస్టియన్స్, క్రీస్తుని అంగీకరించిన వారు క్రీస్తుని అంగీకరించని వారు కూడా ప్రస్తుత సమాజానికి అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కన్యక గర్భవతి కుమారుని కనును, ఈ ప్రవచనం అనేది కన్యక గురించి చెప్పబడిన ప్రవచనం. అలాగే మరియ జీవితంలో అది నెరవేరుతుంది. మరియ జీవితంలో నెరవేరిన తర్వాత, మరియమ్మ గారి జీవితంలో నెరవేరిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చి నేను కన్యకని గర్భవతిని అవుతాను, పరిశుద్ధాత్మని ప్రేరణ బట్టి అవుతాను అని చెప్పేసి మాట్లాడకూడదు. ఎందుకంటే ప్రవచనం నెరవేరిపోయింది. ఆ ప్రవచనం అనేది మరియ గారి జీవితంలో నెరవేరినట్టుగా మనం చూడవచ్చు. దేవుడు మరియమ్మ గారికి చెప్పినటువంటి ప్రవచనం అది, అంతే కదండి. దేవుడు మరియమ్మ గారికి చెప్పిన ప్రవచనం మనకి ఎలా కనెక్ట్ చేసుకుంటాం అంటే బైబిల్లో పర్టికులర్గా కొంతమందికే చెప్పబడినటువంటి విషయాలు ఉన్నాయి, అందరికీ చెప్పబడిన విషయాలు ఉన్నాయి, అపవాదికి చెప్పబడిన విషయాలు ఉన్నాయి. అపవాది దేవునితో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, దేవుడు అపవాదిని గద్దించిన సందర్భాలు ఉన్నాయి, దేవుడు పాపుల కొరకు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, దేవుడు మంచివారి కొరకు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం కంటిన్యూషన్లో మనం చదువుకుంటూ వచ్చాం అనుకోండి, పాపిష్టి జనమా దుష్ట సంతానం అని తిడతారు, ఆయన గద్దిస్తారు ఆయన. ఇప్పుడు ఆ రెఫరెన్స్లన్నీ కూడా తీసుకెళ్ళిపోయి బాప్తీసం తీసుకున్న వెంటనే ఉన్నటువంటి వారికి అప్లై చేయొచ్చా మనం? ఇంతకీ దుష్ట సంతానం అని ఎవరి గురించి మాట్లాడుతున్నారు? పాపంలో బ్రతికే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఆ సందర్భాలు మనం తీసుకెళ్ళిపోయి మరి పాపాన్ని ఒప్పుకొని పాపాలను కడిగి వేసుకున్నటువంటి వారికి మనం అప్లై చేయొచ్చా? చేయకూడదండి. అలాగే బాప్తీసం తీసుకున్నటువంటి వాళ్ళకి మరి దేవుడు పరిశుద్ధాత్మనే వరాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు ఈ రెఫరెన్స్ తీసుకెళ్ళిపోయి లోకంలో వ్యభిచారం చేసే స్త్రీలకి, వ్యభిచారం చేసే పురుషులకి మనం ఈ రెఫరెన్స్ అప్లై చేయొచ్చా? చేయకూడదు. అంటే ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ కాలానికి సంబంధించింది, ఆ సందర్భం యొక్క భావం ఏంటి, ఎందుకు మాట్లాడుతున్నారు, అలానే ఎందుకు మాట్లాడుతున్నారు, ఇలా మనం బైబిల్ చదువుకుంటున్నప్పుడు అనేక రకాల కండిషన్స్ని, అనేక రకాల ప్రొసీజర్ని దేవుడు ఏదైతే పెట్టారో దాన్ని మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ కనిపించింది కదా అని అండర్లైన్ చేసుకొని, నచ్చింది కదా అని చెప్పేసి ప్రింట్అవుట్స్ తీసుకొని మనం అప్లై చేసుకొని మనం ముందుకు వెళ్ళకూడదండి. కనుక ఎర్ర సముద్రం దగ్గరికే మోషే గారు వెళ్ళి నుంచున్నప్పుడు నీ చేతి కర్రను తీసుకొని సముద్రం మీద కొట్టుము, అది 2 పాయలుగా చేద్దని యేసుక్రీస్తు వారు అదే దేవుడు చెప్పారు మనకి మోషే గారితో. ఇప్పుడు నేను కూడా వెళ్ళిపోయి కర్రను తీసుకొని ఆ రెఫరెన్స్ చదువుకొని ఎర్ర సముద్రాన్ని కొడితే పాయలు అయిపోతుందండి. ఎవరికి చెప్తున్నారు ఆ మాట? మోషే గారికి చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నారు. దేవుడు మోషే గారికి చెప్పినటువంటి ఆ సందర్భాన్ని తీసుకొచ్చి రాజాకి అప్లై చేసుకుంటే అవదు. కనుక ఎవరితో మాట్లాడుతున్నారు అనేది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ మనకి ఒక మేజర్ కన్ఫ్యూజన్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే అది అపోస్తులు అనే ఒక సబ్జెక్ట్ అనేది మనకి ఇంట్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మాట్లాడుకున్న సందర్భాలను తీసుకెళ్ళిపోయి మనం కనెక్ట్ చేసుకుంటూ ఉంటామండి. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మేజర్ పాయింట్ ఏంటంటే శిష్యులలో ఆనాడు ఆ కాలంలో దేవుడు కొంతమందిని అపోస్తులుగా ఎన్నుకున్నారు.
అంతేగాని శిష్యులందరూ కూడా అపోస్తులు కారు. మరి ఈ కాలంలో అపోస్తులు ఉండే అవకాశం ఉందా అనే సందర్భం గురించి ప్రభు చిత్తమైతే మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఆఫ్లైన్ సెషన్స్లో మరి నేను మాట్లాడతాను. అక్కడ మనం చూద్దాం. అక్కడ మాట్లాడుతున్న సందర్భాన్ని బట్టి అక్కడ వరకే అపోస్తులు. ఇప్పుడు ఆ రెఫరెన్సెస్ తీసుకొచ్చి నాకు నేను కనెక్ట్ చేసుకోకూడదు. మీకు క్లియర్గా అర్థం అవటం కొరకు నేను చెప్తున్నాను. మరి ఇప్పుడు మనకి ఏంటి, మనం ఏం చేయాలి ఇంతకీ? ఇప్పుడు మరి ఆ కాలంలో వాళ్ళకి చెప్పినటువంటి ఆ సందర్భాలను మనం తీసుకెళ్ళిపోయి ఈ కాలంలో మనకి ఎలా అప్లై చేసుకుంటాం అంటే అనగానే ఇక్కడ దేవుని యొక్క ప్రేమ మారలేదండి. ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చేసే విధానం అనేది కాలానుగుణంగా మారుతూ వచ్చింది. అలాగే దేవుని పిల్లలుగా మనం చేయవలసినటువంటి బాధ్యత మారలేదండి, కానీ మీడియం చేంజ్ అయింది. వర్క్ చేంజ్ అవ్వలేదు, కానీ ఆ వర్క్ చేసే ప్రొసీజర్ చేంజ్ అయింది. క్లియర్గా చెప్పాలంటే మరి పాతకాలంలో మనం వరిని కొయ్యాలంటే కొడవలు తీసుకొని వెళ్ళి కోసి వాటిని కుప్పనూర్చిన తర్వాత వడ్లను తీసుకున్న తర్వాత వాటిని మిల్లులో వేసిన తర్వాత, పాతకాలంలో మిల్లులు కూడా లేవండి, మరి కొన్ని ప్రొసీజర్స్ని వాళ్ళు ఫాలో అయ్యి మరి వడ్లను అందులో నుంచి బియ్యాన్ని అందులో నుంచి సెగ్రిగేట్ చేసి చక్కగా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అప్డేట్ అయిపోయాం. పొలం పండించుకొని అందులో నుంచి వడ్లలో నుంచి బియ్యాన్ని తీసుకోవటమే ఇప్పుడు చేసేదే, అప్పుడు చేసేదే, బట్ ప్రొసీజర్ మారింది. మీరు గమనించగలగాలి. అంటే పాతకాలంలో అన్నం వండుకోవడం అనేది కామను, అన్నం తినడం అనేది కామను. ఈ కాలంలో అన్నం వండుకోవడం అనేది కామను, తినడం కామను, బట్ ప్రొసీజర్ మారింది. పాతకాలంలో మరి కట్టెల పొయ్యి మీద వండుకుంటే ఈ కాలంలో ఎలక్ట్రికల్ స్టవ్స్ యూస్ చేస్తున్నాం. మోర్ అప్డేటెడ్ కిరోసిన్ స్టవ్స్ వచ్చాయి, తర్వాత పొట్టు పొయ్యిలు వచ్చాయి, తర్వాత గ్యాస్ స్టవ్స్ వచ్చాయి, ఇప్పుడు ఎలక్ట్రికల్ స్టవ్స్ వచ్చాయి, ఇప్పుడు ఇండక్షన్ స్టవ్స్ వచ్చాయి. ఇప్పుడు ఇంకా మిషన్ ఇంకా ఇక్కడ మరి నాకు తెలిసి ఇండియాకి వచ్చిందో నాకు అంత అవగాహన లేదులే, కానీ కొన్ని కొన్ని రకాల పిండులు అనేవి అవి ఒక మిషన్లో ఉంటాయండి. ఆ మిషన్లో మనం ఏం చేయొచ్చు అంటే మనం స్టోర్ చేసుకోవాలి. ముందుగా మనం స్టోర్ చేసుకున్న తర్వాత ఆ మిషన్లో మనం ఎంటర్ చేయాలన్నమాట. ఇక గోధుమ పిండి ఎంత కలపాలి, తర్వాత దాంట్లో సాల్ట్ ఎంత కలపాలి అని మనం మిషన్ మీద టైప్ చేసేస్తే మనం చక్కగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఆ మిషన్ లోపల పిండి మిక్స్ అయిపోయి అది ఆటోమేటిక్గా చపాతీలాగా మారిపోయి ఆ చపాతీ లోపల ప్రిపేర్ అయిపోయి దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ సహా అది బయటకు వచ్చేస్తుంది. అప్డేటెడ్ ప్రొసీజర్ మారింది, మెథడ్ మారింది, మీడియం మారింది, బట్ వర్క్ ఈజ్ సేమ్. పాతకాలంలో అంటే ఆదాము గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు దేవుని యొక్క చిత్తము మారలేదు, దేవుని యొక్క ప్రణాళిక మారలేదు, దేవుని యొక్క సంకల్పం మారలేదు, దేవుని యొక్క ఉద్దేశం మారలేదు, బట్ చేసే ప్రొసీజర్ చేంజ్ అయిపోయింది. అది కాలానుగుణంగా పరిస్థితులను బట్టి. మరి పాతకాలంలో మనం గమనించినట్లయితే, పాత నిబంధన కాలంలోకి మనం వెళ్ళి ఆలోచించినట్లయితే మోషే గారు నాయకత్వం వహించి ఇశ్రాయేలులకి ఎలా ఉండాలి అలా ఉండాలని చెప్పారు. అది అప్డేట్ అయిపోయింది. యాజకులు వచ్చారు, తర్వాత మరి ప్రవక్తలు వచ్చారు, తర్వాత రాజులు వచ్చారు, తర్వాత న్యాయాధిపతులు వచ్చారు, తర్వాత అంటే షఫిల్ చేసి చెప్తున్నాను కానీ ఒకరు తర్వాత ఒకరు ఆర్డర్లో నేను చెప్పట్లేదు, కానీ ఎన్ని రకాల నాయకులు వచ్చారు చూడండి. ప్రవక్తలు, న్యాయాధిపతులు, రాజులు, యాజకులు, ప్రధాన యాజకులు, ఆ తర్వాత యేసుక్రీస్తు వారు, ఆ తర్వాత అపోస్తులు, ఆ తర్వాత శిష్యులు. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు నేను కూడా వెళ్ళిపోయేసి న్యాయాధిపతిని అవుతానని కూర్చోకూడదండి. ఎందుకంటే న్యాయాధిపతులకు సంబంధించినటువంటి కాలం గాన్, ఫినిష్డ్. ఇప్పుడు నేను న్యాయాధిపతినే, దేవుడు నన్ను పిలుచుకున్నారని నేను మాట్లాడొచ్చా? నేను ప్రవక్తనే నేను మాట్లాడొచ్చా? ఎందుకంటే ప్రవక్తల కాలం ఫినిష్డ్. యోహాను సువార్తలో మనం గమనించవచ్చండి, బాప్తిస్మం ఇచ్చి యోహాను కాలం వరకు ప్రవక్తలు ఉన్నారని చెప్పేసి మనకి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది యేసుక్రీస్తు వారు. మనం యోహాను సువార్త మాట్లాడుకున్నప్పుడు చూద్దాం. నేను వెళ్ళిపోయి అక్కడ వాళ్ళతో పోల్చకూడదు, అక్కడ వాళ్ళు వచ్చి నాతో పోల్చకూడదు. ఎందుకంటే నాకు దేవుడు ఇవ్వబడినటువంటి రోల్ వేరు, నాకు ఇవ్వబడినటువంటి రెస్పాన్సిబిలిటీ వేరు. దేవుని యొక్క ప్రణాళిక మారలేదు, దేవుని యొక్క చిత్తము మారలేదు, బట్ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే ప్రొసీజర్ అప్డేట్ అయిపోయింది. దేవుని యొక్క ప్రణాళికలో మనం వెళ్ళే విధానం మారిపోయింది. కనుక ఇప్పుడు కూడా నేను వెళ్ళిపోయి అపోస్తుల్ని అంటానంటే కుదరదండి. ఎందుకు కుదరదు, ఏ విధంగా కుదరదు అనే సందర్భాలు అనేవి ప్రభు చిత్తం అయితే మనం యోహాను సువార్త మాట్లాడుకున్నప్పుడు కానీ అపోస్తుల కార్యాలు మనం మాట్లాడుకున్నప్పుడు కానీ మనం చూద్దాం. అయితే ఇక్కడ మన సందర్భాలకు వచ్చేసరికల్లా యేసుక్రీస్తు శిష్యులందరూ కూడా ఆయనను వెంబడించేవారే. అయితే ఆ శిష్యులలో కొంతమందికి అపోస్తులు అనే ఒక స్పెషల్ పోస్ట్, స్పెషల్ అథారిటీ, అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చినట్టుగా మనకు కనబడుతుందండి. అయితే మరి యాజ్ ఏ క్రిస్టియన్స్
యాజ్ ఎ డిసైపుల్స్ లేదంటే యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా మనం ఎలా ఉండాలి అనేది మనం ఈ చాప్టర్ నుంచి నేర్చుకోవాలి. కాబట్టి దేవుడు ఇక్కడ వీటిని పెట్టడం జరిగింది, ఇక్కడ మనకి ప్రస్తావించడం జరిగింది. కనుక మనం ఏం చేయాలంటే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇందులో నుంచి మెయిన్గా మరి 1వ వచనం దగ్గర నుంచి 15వ వచనం వరకు కొన్ని సందర్భాలు నేను మాట్లాడతాను. అవి మనం చదువుకున్న తర్వాత కంటిన్యూషన్లో ఇంకొన్ని మనం తెలుసుకోవచ్చు. బట్ 15వ వచనం వరకు మనం నేర్చుకోవాల్సినటువంటి మనం జాగ్రత్తగా గమనించాలి. అయితే ఇక్కడ ఒక చిన్న లేయర్ ఉంది, ఆ లేయర్ని మీరు గుర్తించాలి. నేను ఎంతసేపు మాట్లాడా ఏంటి ఇంతకీ ఆ లేయర్ అంటే, అపోస్తులు వేరు శిష్యులు వేరు. శిష్యులందరూ అపోస్తులు కారు, కానీ అపోస్తులు మాత్రం శిష్యులే. స్టేట్మెంట్ మళ్ళీ చెప్తున్నానండి, శిష్యులందరూ అపోస్తులు కారు, కానీ అపోస్తులు మాత్రం శిష్యులే. శిష్యులలో కొంతమందిని యేసుక్రీస్తు వారు అపోస్తులుగా ఆనాడు ఆ కాలంలో చేయవలసినటువంటి పనిని బట్టి ఎంచుకున్నారు, చేయవలసినటువంటి ఏర్పాటుని బట్టి జరగటం జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాలి. మరి మనం ఎవరు ఇంతకీ అనగానే మనం శిష్యులమో, అందరూ శిష్యులే, శిష్యుల్లో కొంతమంది అపోస్తులు ఉన్నారు. పదే చెప్తున్నాను, మీరు బాగా గుర్తుంచుకోవాలి. రైట్. అయితే మరి ఒకటో వచనం దగ్గర నుంచి 15వ వచనం వరకు మనం చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే కనుక కొన్ని విషయాలు మనం చాలా జాగ్రత్తగా డీటెయిల్గా మనం చూద్దాం ప్రియులారా. 1వ వచనం మనం చూస్తే 5 పాయింట్స్, అంటే మనం 1వ వచనం దగ్గర నుంచి 15వ వచనం వరకు 5 పాయింట్స్ని మనం జాగ్రత్తగా స్టడీ చేయొచ్చు. అంటే 5 విషయాల్లో మనం అప్డేట్ అవ్వాలి. 5 విషయాలు మనం నిజమైనటువంటి యేసుక్రీస్తు వారిని మనం నిజంగా మనం అంగీకరించి నిజంగా మనం ఆయనకు శిష్యులుగా ఉండాలి అనుకుంటే కనుక మరి అందులో మనకు ఉండవలసినటువంటి 5 విషయాలు నేను మాట్లాడుతున్నానండి. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారిని మనం రిఫ్లెక్ట్ చేయగలగాలి. యేసుక్రీస్తు వారిని మనం ఏం చేయగలగాలి, ఇంతకీ రిఫ్లెక్ట్ చేయగలగాలి. అందుకే మనం గమనించినట్లయితే కనుక ఇక్కడ మనం చూడవచ్చు, మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తేనండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చును అని మనకు కనబడుతుందండి. అయితే 5వ వచనం మనం చూస్తే, యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా అని మనం గమనించినట్లయితే 7వ వచనం మనం చూద్దామండి. ఏం చేయాలయ్యా అంటే 7వ వచనం మనం చూస్తే, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, తర్వాత రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి అని చెప్తున్నారు. ఇది మీరు బాగా గమనించినట్లయితే యేసుక్రీస్తు వీళ్ళకి చెప్తున్నారు. ఇందులో నుంచి మనం స్టడీ చేసి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయంలోకి వెళ్ళామనుకోండి, 4వ అధ్యాయంలోకి వెళ్తే మనకి కొన్ని సందర్భాలు మనకు కనబడతాయి ప్రియులారా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం మనం చూద్దామండి. 4వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించున్నది కనుక మారు మనసు పొందురని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. అయితే 27, 28 వచనాలు 23, 24 వచనం కూడా మనం చూద్దామండి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యముని గురించిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలీలయ అందంతటా సంచరించును. ఆయన కీర్తి సిరియా దేశమందంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వ్యాధుల చేతను పీడింపబడిన వారిని, వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్రరోగుల్ని, పక్షవాయువు గల వారిని తీసుకురాగా ఆయన వారిని స్వస్థపరచను. యేసుక్రీస్తు వారు గతములో చేసినటువంటి దానినే వీళ్ళకి అప్పగించి వీళ్ళనే చేయమంటున్నారు. మీరు బాగా గమనించాలి. అంటే యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే సువార్త ప్రకటించుచు, దేవుని రాజ్యం గురించినటువంటి సువార్తను ప్రకటించుచు, ఏ విధముగా అయితే వ్యాధి కలిగినటువంటి వారిని, రోగములతో నిండుకున్నటువంటి వారిని, దెయ్యములు పట్టినటువంటి వారిని అని ఏ విధంగా అయితే చేశారో అదే విధంగా ఈ 12 మంది కూడా చెప్తున్నారు. అదే విధంగా మనకు కూడా కొన్ని చెప్పారు. 12 మందికి చెప్పినయే మనకి చెప్పలేదు, కానీ అందరికీ కలిపి కొన్ని విషయాలు ఆయన చెప్పారు. ఇప్పుడు మనం దీంట్లో నుంచి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, మనలో ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు వారిని రిఫ్లెక్ట్ చేయాలి. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, యేసుక్రీస్తు వారిని మన జీవితాల ద్వారా రిఫ్లెక్ట్ చేయాలి. అంటే నువ్వు నిజంగా యేసుక్రీస్తు యొక్క శిష్యునిగా ఉండాలి అంటే కనుక ఆ రోజు వాళ్ళు ఏ విధంగా అయితే యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే సువార్త ప్రకటించి యేసుక్రీస్తు వారు చేసినటువంటి పనులు చేశారో
అదేవిధంగా మనం కూడా ఏం చేయాలయ్యా అంటే యేసుక్రీస్తు వారిని రిఫ్లెక్ట్ చేయగలగాలి. ఏ విషయాల్లో రిఫ్లెక్ట్ చేయగలగాలయ్యా అంటే మరి యోహాను సువార్త 16వ అధ్యాయం మనం చూస్తే 33వ వచనం మనం చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 16వ అధ్యాయం మనం చూస్తే 33వ వచనం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక అక్కడ ఒక సందర్భం మనకు కనబడుతుందండి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను ఒక క్రైస్తవుడుగా మనం ఏం చేయాలయ్యా అంటే యేసుక్రీస్తు వారిని గురించినటువంటి పరిచర్య మనం చెప్పగలగాలి. యేసుక్రీస్తు వారిని గురించినటువంటి అనేకమైన విషయాలు సమాజంలో మనం చెప్పగలగాలి. అలా చెప్పేటప్పుడు ఏమవుద్దయ్యా అంటే మనం నమ్మకంగా బ్రతుకుతున్నప్పుడు, దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్నప్పుడు ఏమవుతుందంటే లోకంలో మనకి శ్రమలు వస్తాయి. ఆ శ్రమలలో మనం ఎలా ఉండాలి తెలుసా? కృంగిపోకుండా ధైర్యం తెచ్చుకుని ఉండాలి. తర్వాత మనం ఏం చేయాలంటే లోకమును మనం జయించాలి. లోకాన్ని జయించడం అంటే ఏంటి? ఇంతకీ యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం గమనించవచ్చు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును. ఇప్పుడు లోకాన్ని జయించాలంటే మనం ఏం చేయాలంటే లోకాన్ని జయించాలనగానే శరీరాశ జయించాలి, నేత్రాశ జయించాలి, జీవపుడంబాన్ని జయించాలి. అనగా శరీర కోరికలను మనం జయించగలగాలి. కనుక యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే బాధలలో ఉన్నప్పుడు దూషించబడి వదులు దూషించకుండా, శ్రమ పెట్టబడి ఎదురు శ్రమ పెట్టకుండా, పేతురు గారు రాసిన మొదటి పత్రిక మనం చూద్దామండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మనం చూస్తే 2వ అధ్యాయం మనం చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఒక సందర్భం ఉంది. అక్కడ మనం ఆ సందర్భాన్ని మనం చూద్దాం. మనకు ఏ విషయాల్లో యేసుక్రీస్తు వారు రిఫ్లెక్ట్ చేయాలో మనకు అర్థమవుతుందండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం మనం చూద్దామండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. యేసుక్రీస్తు వారు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. అంటే ఆయన మనకు మాదిరి ఉంచిపోయారు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనను. మనము కూడా పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తన శరీరమందు మన పాపములను మ్రాను మీద వేసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుతారు. మనం కూడా ఏం చేయాలి అంటే మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము. మనం కూడా ఏం చేయాలి అంటే ఎవరైనా మనల్ని దూషించినప్పుడు బదులు దూషించకూడదు. మనం కూడా ఏం చేయాలయ్యా అంటే ఎవరైనా మనల్ని శ్రమ పెట్టినప్పుడు ధైర్యం తెచ్చుకోవాలి, కృంగిపోకూడదు, లోకాన్ని జయించాలి. మనం కూడా ఎలా ఉండాలి అంటే మన హృదయంలో కపటం లేకుండా, మన నోటన కపటం లేకుండా ఉండగలగాలి. మనం కూడా ఎలా ఉండాలి అంటే పాపము చేయకుండా ఉండాలి. యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే ఉన్నారో అదే విధంగా ఉండాలి అనే ఒక క్వాలిటీని యేసుక్రీస్తు వారు మనకి అక్కడ నేర్పిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మీరు వెళ్ళండి, రోగులను స్వస్థపరచండి అని వాళ్ళకి ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు, మనకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. మనకే విషయం తెలియజేస్తున్నారంటే లోకంలో ధైర్యంగా ఉండాలి, శ్రమలు వస్తాయి, కృంగిపోకూడదు, పాపము చేయకూడదు, నోటన కపటం ఉండకూడదు. అంటే ఏంటి? ఇప్పుడు ఈ విషయాలు అనేవి అపోస్తులకు అప్లై అవుతాయి. ఇవి శిష్యులకు అందరికీ అప్లై అయ్యే విషయాలు. పాపం చేయకుండా బ్రతకాలి అనేది ప్రతి ఒక్కరికి అప్లై అవుతుంది. నోటన కపటం ఉంచుకోవడం అనేది ప్రతి ఒక్కరికి అప్లై అవుతుంది. దూషించబడి బదులు దూషించకూడదు ప్రతి ఒక్కరికి అప్లై అవుతుంది. ఇవన్నీ ప్రతి ఒక్కరికి అప్లై అవుతుంది. లోకాన్ని జయించాలి ప్రతి ఒక్కరికి అప్లై అవుతుంది. అపోస్తులకు ఉన్నటువంటి క్వాలిటీస్ మాత్రం అందరికి అప్లై అవ్వవు. నీకు అర్థమవుతుందండి? కనుక ఒక క్రిస్టియన్గా, యేసుక్రీస్తుని ఫాలో అయ్యే ఒక వ్యక్తిగా మనం ఎలా ఉండాలయ్యా అంటే మన జీవితాల ద్వారా యేసుక్రీస్తు వారిని రిఫ్లెక్ట్ చేయగలగాలి. అంటే మనం మాట్లాడితే యేసుక్రీస్తు వారు మాట్లాడినట్టుగా మనం మారాలి. మనం కూడా యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనే ఆ యొక్క మాటని మన జీవితాలలో చూపించగలగాలి. రెఫరెన్స్లు గడగడగా చెప్పడం కాదులే, కానీ హృదయం అంతా కూడా రెఫరెన్సెస్ ఉంచుకొని మన జీవితాలలో యేసుక్రీస్తు వారిని మనం రిఫ్లెక్ట్ చేయగలగాలి. అలాగే ప్రియులారా, మరి ఇంకొన్ని విషయాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మరి సెకండ్ పాయింట్ ఏంటంటే శిష్యులుగా, అంటే యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులుగా, యేసుక్రీస్తు వారిని ఫాలో అయ్యే
మరి ఆయన యొక్క డిసైపుల్స్గా మన క్రిస్టియన్స్గా ఆయన మన మీద ఒక బాధ్యతను కూడా పెట్టారు. అదేంటంటే మరి మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం మనం గమనించినట్లయితే కనుక మరి ఆనాడు వాళ్ళకి పెట్టినటువంటిది ఏంటి, మనం చేయాల్సింది ఏంటి కూడా మనం చూద్దాం. మరి మత్తయి సువార్త 10వ అధ్యాయం మనం చూస్తే 5 నుంచి 7 వచనాలు మనం చూద్దామండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు మనం చూస్తే, ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించున్నదని ప్రకటించుడి అని చెప్తున్నారండి. అంటే ప్రకటన ఏమి ప్రకటించాలి? ఇంతకీ సువార్తను ప్రకటించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్నటువంటి మరి జరుగుతున్నటువంటి కండిషన్స్ని బట్టి మరి యేసుక్రీస్తు వారు వాళ్ళకి చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు ఇశ్రాయేలు వంశంలోని నశించినటువంటి వారి యొద్దకే వెళ్ళండి, అన్యుల దగ్గరికి వెళ్ళకండి. అంటే ఇప్పుడు ఇది ఎవరికి చెప్తున్నారు ఇంతకీ అంటే అందరికీ కాదు, అక్కడ ఉన్నటువంటి అపోస్తులకు మాత్రమే. మరి మనకు చెప్పినటువంటి మాట ఏంటి ఇంతకీ అంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం మనం చూస్తే ప్రియులారా, మనకి చెప్తున్నటువంటి మాట మత్తయి సువార్త 28వ అధ్యాయము మరి 18 నుంచి మనం చూద్దాం. మత్తయి సువార్త 28:18 నుంచి మనం చూస్తే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీద మీకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి. ఇప్పుడు అప్డేట్ చేశారు ఏంటందుకే, మరి పాతకాలంలో మనం ఎలా ఉండేవాళ్ళం, ఎందుకంటే కట్టెల పొయ్యి మీద మనం అన్నం వండుకున్నాం కదా అని చెప్పేసి ఇప్పుడు కట్టెల పొయ్యి పెట్టొచ్చు, పెట్టే అవకాశాలు ఉన్నాయి. పెట్టలేనటువంటి వారు, మరి అమౌంట్ లేనటువంటి వారు, పెట్టగలిగిన వారు అమౌంట్ పడుతున్నారు, లేనటువంటి వాళ్ళు ఉంటున్నారు. అలా వండితే అన్నం అవదా అంటే అవుద్ది, కానీ దేవుడు అప్డేట్ చేశారు. అది శారీరక సంబంధమైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాల్లో ఆయన అప్డేట్ చేసిన తర్వాత ఆయన చెప్పినట్టుగా మనం వెళ్ళాలి. ఆయన చెప్పినట్టుగానే మనం వెళ్ళాలి. ఈ ఎగ్జాంపుల్ తీసుకుని అక్కడ మనం కనెక్ట్ చేయకూడదు. సో 28వ అధ్యాయం మనం చూస్తే 19వ వచనం మనం చూస్తే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు 19వ వచనం, సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి మనకు బాప్తిస్మం ఇచ్చుచు అని చెప్తూ చాలా చక్కగా, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతానో వాటన్నిటిని గైకొన్న వాళ్ళని వారికి బోధించండి. అప్పటి కాలంలో పరిస్థితులను బట్టి యేసుక్రీస్తు వారు మరణించక ముందు ఆయన చెప్పినటువంటి కమాండ్ ఏంటంటే, ఆయన చెప్పినటువంటి పరిచర్య ఏంటంటే, అదిగో ఇశ్రాయేలు వంశంలోనే నశించిన వారి వద్దకే వెళ్ళమనేది అప్పటి కాలంలో చెప్పినటువంటి పరిచర్య. మరి కాలం మారింది, పరిస్థితులు మారాయి కనుక మరి తన ప్రణాళికను ఆయన విస్తరింప చేయడానికి, తన ప్రణాళికను ప్రతి ఒక్కరికి తెలియటానికి ఆయన ఏం చేశారంటే, మరి సర్వలోకానికి వెళ్ళాలి, సమస్త జనులకు తెలియజేయాలి. మార్కు సువార్త 16వ అధ్యాయం మనం చూడొచ్చు, సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, ఇక్కడ సమస్త జనులను శిష్యులుగా చేయండి. అంటే ఇక్కడ అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలయ్యా అంటే, ఈ తరపు క్రైస్తవులుగా, ఈ కాలము క్రైస్తవులుగా మనం ఏం చేయాలంటే, అప్పటి నుంచి మరి యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులకు చెప్పిన తర్వాత ఆ పరిచర్య సమస్త జనులను యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులుగా చేయాలి, సర్వలోకానికి సువార్త ప్రకటించాలని. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఒక మిషన్, ఒక బాధ్యత, ఒక మినిస్ట్రీ, యేసుక్రీస్తు వారికి సంబంధించిన మినిస్ట్రీ. ఆ మినిస్ట్రీలో మనం ఉన్నాం కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని కంటిన్యూ చేయాలి, రెజ్యూమ్ చేయాలి. మనం ఏం చేయాలి? రెజ్యూమ్ చేయాలి. మన ముందు తరాలలో ఉన్నటువంటి ఎంతోమంది గొప్ప గొప్ప సేవకులు మరి పితరుల యొక్క పరిచర్యను వారు కంటిన్యూ చేస్తే, మరి వారు మన చేతులు అప్పగించి మరి నిద్రించడం జరిగింది కనుక మనం కూడా పరిచర్య చేయాలి. యేసుక్రీస్తు వారి ప్రేమను అనేక మందికి తెలియజేసే ఈ మిషన్ని మనం ఏం చేయాలంటే అనేక మందికి చెప్పగలగాలి. అనేక మందిలో ప్రేమకు సంబంధించిన లక్షణాలను చిగురింప చేయాలి. అనేక మందికి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాటకి వాక్యానుసారంగా కాదు, విశ్వాసంతో వ్యక్తిగతంగా మన జీవితాల ద్వారా మనం అర్థం తెలియజేసి ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి ప్రేమను మనం చూపించగలిగి మన క్రియల ద్వారా పరలోకమందున దేవునిని వారు మహిమపరిచే విధంగా మనం చెప్పగలగాలి, చేయగలగాలి. కనుక సెకండ్ది ఏంటంటే, ఫస్ట్ది రిఫ్లెక్ట్ చేయగలగాలి. అంటే యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా, యేసుక్రీస్తు వారు ఏ విధంగా పాపాన్ని జయించారో, యేసుక్రీస్తు వారు ఏ విధంగా లోకానికి తన యొక్క ప్రేమను చాటి చెప్పారో, అదేవిధంగా మనం కూడా ఏం చేయాలి అంటే యేసుక్రీస్తు వారు మన జీవితంలో రిఫ్లెక్ట్ చేయాలి. ఇది ఫస్ట్ యొక్క పాయింట్ అనుకుంటే, సెకండ్ది ఏమి మనం నేర్చుకోవాలయ్యా అంటే రెజ్యూమ్ చేయగలగాలి, రెజ్యూమ్ చేయాలి. మనం యేసుక్రీస్తు వారి శిష్యులుగా మనం ఉండాలి అంటే కనుక సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి అనే దాంట్లో మనం కూడా పార్టిసిపేట్ చేయాలి. అందుకే మరి అనేక మంది
రావాలి అనే ఉద్దేశంతో జేసీ చర్చ్ ద్వారా కూడా సువార్త ప్రకటన అనే కాన్సెప్ట్ని కూడా ఇంట్రడ్యూస్ చేశామండి. ఏంటి సువార్త ప్రకటన అంటే, మరి యేసుక్రీస్తు వారి శిష్యులుగా మనం ఉండాలి అంటే కనుక ప్రతి ఒక్కరూ సువార్త ప్రకటించాలి. అయితే కొంతమంది వారు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి కావచ్చు, ఆర్థిక పరిస్థితులను బట్టి కావచ్చు, వారు సువార్త ప్రకటించడానికి మరి రాలేకపోతున్నారు. కానీ వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేయాలి కనుక ప్రతి ఒక్కరికి మరి మేము ఎలా ఆలోచించామంటే, మా దగ్గర చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, చాలా అంటే చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. మరి దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి ఉచితంగా తీసుకువెళ్ళాలి, దేవుని యొక్క ప్రేమను అనేక మందికి ఉచితంగా పంచాలి. ఎందుకంటే ఉచితంగా మనం పొందుకున్నాం కనుక ఉచితంగా మనం ఇవ్వగలగాలి. అయితే రాజా అనే ఒక్కడు కూర్చుంటే అవ్వదు కదండి, అందరం కలిస్తేనే మనం అనేకమైన కార్యక్రమాలు చేయగలం. ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలంటే సుమారుగా ఒక 5-6 లక్షలు అవుతుందండి. అక్కడ దాకా ఎందుకంటే ఇప్పటి వరకు మనం లైవ్ ఇవ్వలేదు. ఈ లైవ్ ఎక్విప్మెంట్ మనం తీసుకోవడానికి చాలా అమౌంట్ ఖర్చు అయింది. ఒక సాంగ్ చేయడానికి, ఒక సాంగ్ మీరు విన్నటువంటి ప్రేమమైన తనయుడే ఆ సాంగ్ చేయడానికి 20,000 వరకు అయిందండి. ఓన్లీ సాంగ్ కంపోజిషన్ అండ్ మిక్సింగ్ వాటికి. మరి దాన్ని ఎడిటింగ్ చేయడానికి కావచ్చు, లేదంటే దాన్ని మళ్ళీ పబ్లిక్లో తీసుకెళ్ళడానికి కావచ్చు, అనేక రకాలుగా అమౌంట్ ఖర్చు అవుతుంటుంది. కనుక మీరు వ్యక్తిగతంగా వచ్చి ఒకవేళ మీరు పార్టిసిపేట్ చేయలేకపోతే కనుక ఒక పని చేయండి. ఆర్థికంగా కొరతగా ఉంది కనుక ఈ పరిచర్యలో ఆర్థికంగా కొరత ఉంది, రిసోర్సెస్ అనగా సేవకుల పరంగా కొరతగా ఉంది, మరి అనేక రకాల కొరతలు ఉన్నాయి కనుక ఈ పరిచర్య ముందుకు తీసుకెళ్ళడానికి మీ వంతు బాధ్యతగా మీరు ఏం చేయగలరు? మీరు సేవకి కొంతకాలం రాగలరా? ఒక 1 month లేదా 2 months 3 months, మరి మీకు ఏదైనా హాలిడేస్ దొరికినప్పుడు కానీ, లేదంటే మరి వీక్లీ వన్స్ నేను రాగలను బ్రదర్ అని కానీ, లేదంటే వర్క్ మీరు ఇంటి దగ్గర నుంచి ఒకవేళ మీరు పరిచర్య చేయడానికి ఏదైనా అవకాశాలు ఉన్నాయని కనుక్కోవడం కానీ, లేదంటే కనుక ఏమీ లేవు బ్రదర్ నేను ఫైనాన్షియల్గా నేను సహాయం చేయగలను బ్రదర్ అనుకుంటే కనుక, ఆర్థికంగా నిలబడాలనుకునే వాళ్ళకి మరి మీరు నెలకి ఎంతో కొంత మీరు అది 100 అవ్వచ్చు, 50 రూపీస్ అవ్వచ్చు, 500 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, 1 lakh అవ్వచ్చు, 2 lakhs అవ్వచ్చు, 10 lakhs అవ్వచ్చు, మీ చాయిస్. నేను ఎంత ఇవ్వగలనని ఒక తీర్మానం తీసుకొని, తండ్రి ఈ పరిచర్య ఈ సువార్త ప్రకటన నేను అనేక మందికి తీసుకెళ్ళడానికి నా వంతు బాధ్యత నేను ఇది చేస్తున్నానని చెప్పేసి నెలకి ఎంతో కొంత మీరు ఒక మంచి డెసిషన్ తీసుకుని అయినా కానీ మీరు ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వచ్చు. సువార్త ప్రకటన అనే ఒక కార్యక్రమాన్ని పెట్టి దాన్ని మేము కంటిన్యూ చేయడం జరుగుతుంది. ప్రియులారా, ఒకవేళ మీరు కూడా ఈ యొక్క పరిచర్య భారంతో ఉన్నటువంటి పరిచర్య, మరి ఆనాడు యేసుక్రీస్తు వారు మనందరికి అప్పగించినటువంటి పరిచర్య ఏంటిందుకు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. దీనికి రిసోర్సెస్ ఉంటే సరిపోదు, అమౌంట్ కూడా కావాలి. అమౌంట్ ఉంటే సరిపోదు, రిసోర్సెస్ కావాలి. ఈ రెండు ఉన్నాయి, ఎక్విప్మెంట్ లేదు. అన్నీ ఉండాలి. అన్నీ ఉంటేనే మనం పరిపూర్ణంగా ముందుకెళ్ళగలం. కనుక మీరు ఏ పరంగా ఈ సువార్త ప్రకటనలో పాలిభాగస్తులు అవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు మనం జనరల్గా మరి మనం భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ డే ఎంట్రన్స్ డే మనం చేసుకుంటూ ఉంటాం. నేను వచ్చి భూమి మీదకి వచ్చి 26 years అవుతుంది, 27 years అవుతుంది, 30 years అవుతుందని మనం అనుకుంటూ ఉంటామండి. మరి అందులో భాగంగా మీరు ఒకవేళ 30 years అయింది, ఇప్పుడు నేను దేవునికి ఇగో దేవుడు నాకు ఒక దయా కిరీటాన్ని దయచేశారు కనుక నేను మాత్రమే ఆనందించడం కాకుండా, నేను మాత్రమే కేక్ కట్ చేసుకుని, నేను మాత్రమే మరి హ్యాపీ ఈడే లాంటివి చెప్పుకోవడం కాకుండా అనేక మందికి ఈ యొక్క సువార్తను ప్రకటించాలి అని ఒకవేళ మీరు తీర్మానం తీసుకున్నట్లయితే కనుక మీ యొక్క ఆ లైఫ్లో జరుగుతున్నటువంటి ఆ యొక్క శుభదినానికి సూచనగా, లేదంటే దానికి దేవుడికి మీరు కృతజ్ఞత కానుకగా మీరు సువార్త ప్రకటనలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎంతో కొంత మీరు ఆర్థికంగా సహాయం చేయొచ్చు. లేదంటే కనుక మీరు ఇక్కడికి వచ్చి మరి మన ఆర్గనైజేషన్ తరపున ఎంతోమంది మరి పూర్ పీపుల్కి మనం క్లాత్స్ డొనేట్ చేయటం కానీ, లేదంటే ఫుడ్ డొనేట్ చేయటం కానీ, లేదంటే మరి పేదవారికి ఎడ్యుకేషన్ పరంగా కావాల్సిన రిక్వైర్మెంట్ ఇవ్వడం కానీ మనం చేస్తూ ఉన్నాం. ఆ చారిటబుల్ యాక్టివిటీస్లోనే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అలా కాకుండా మనమే 2000 రూపీస్ పెట్టి ఒక మంచి డ్రెస్ కొనుక్కొని, ఒక కేక్ కొనుక్కొని, అది మొహానికి మూతికి పూసుకొని సెల్ఫీలు దిగి వాట్సాప్లో పెట్టి ఫేస్బుక్లో పెడితే ఏమొస్తుందండి? ఏమి రాదండి. ఈ వేడుకని ఆత్మీయ వేడుకగా మార్చి ఆత్మీయంగా అనేక మందిలో మరి మంచి మార్పు తెచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయగలిగితే కనుక దేవుని యొక్క చిత్తాన్ని బట్టి, దేవుని యొక్క కృపను బట్టి మీరు ఎంతో చేసినటువంటి వాళ్ళు అవుతారు. కనుక సెకండ్ వన్ ఏంటి? ఎందుకంటే రెజ్యూమ్ చేయగలగాలి. ఆయన యొక్క సువార్త ప్రకటనను మనం రెజ్యూమ్ చేయగలగాలి. ఆ పరిచర్యను మనం రెజ్యూమ్ చేసి అనేక మందికి తీసుకువెళ్ళే విధంగా మన వంతు బాధ్యత మనం దాన్ని వహించి ముందుకు వెళ్ళగలగాలి. అలా వెళ్ళగలిగితేనే క్రిస్టియన్ అవుతాం. మనం బాప్తిసం తీసుకొని నీళ్ళలో నుంచి బయటకు వచ్చి నేను రక్షణ పొందంటే కాదండి. నెంబర్ 1 యేసుక్రీస్తు అని రిఫ్లెక్ట్ చేయగలగాలి. నెంబర్ 2 యేసుక్రీస్తు వారు మనకు అప్పగించినటువంటి బాధ్యత ఈ సువార్త ప్రకటనను మనం ముందుకు తీసుకెళ్ళగలగాలి. అది ఆర్థికంగా కావచ్చు, లేదా మీరే సంపూర్ణ సేవకొచ్చి కావచ్చు, లేదంటే మీ వంతు బాధ్యతగా మీరు బైబిల్స్ కొని మరి దగ్గర ఉన్న వారికి పంచిపెట్టడం కావచ్చు, లేదంటే కనుక యేసుక్రీస్తు వారి ప్రేమకు తెలియపరిచే విధంగా మరి ఫ్యామిలీ ప్రేయర్స్ లాంటివి పెట్టుకొని మీరే వాక్యం చెప్పడం అవ్వచ్చు. ఏదో ఒక విధంగా మీరు ఏం చేయాలి అంటే ఈ యొక్క పరిచర్యని ముందుకు తీసుకువెళ్ళగలగాలి. మన మరణం
మన మరణం చివరి సెకండ్ మన దగ్గరికి వచ్చేలోపు మనం ఏం చేయాలంటే మన వంతు బాధ్యతగా కొంతమందిని, తండ్రి ఇదిగో అయ్యా, ఇదిగో వీళ్ళని నేను ఆ వాక్యం చెప్పగలిగాను తండ్రి, మరి వీళ్ళని మీరే చూడండి అయ్యా, మీరు నాకు అప్పగించినటువంటి ఇగో ఈ వ్యక్తులను బట్టి ప్రార్థిస్తున్నానని మనం మరణపు పడక మీద మనం ఉన్నప్పుడు, మరి చివరి క్షణాలు మనకు ఉన్నప్పుడు, తండ్రి నీ కొరకు నేను ఎంతో కొంత చేయగలిగినయ్యా, నాకు సహాయం చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా అని చెప్పగలగాలి మనం. కనుక రెజ్యూమ్ చేయగలగాలి. ఇక థర్డ్ పాయింట్ మనం జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యం మనకి చక్కగా తెలియజేస్తుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే, రోగులను స్వస్థపరచుడి అని మాట్లాడుతూ చాలా చక్కగా చివరిలో ఆయన ఒక మాట చెప్తున్నారండి. ఏంటి, ఎందుకంటే అది ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. అంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సహవాసము, దేవుని యొక్క సన్నిధి మనం కోట్లు ఖర్చు పెడితే వచ్చింది కదండి, కృప వల్ల మనం పొందుకున్నాం కనుక దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం అనే దాన్ని మనం బిజినెస్ చేయకూడదు. మనం ఇదిగో మీరు ఇంత చెయ్యాలి ఇంత చేయాలని చెప్పేసి ఒక వ్యాపారపు ఇల్లుగా సంఘాన్ని మనం మార్చకూడదు. ఒక బిజినెస్ మోడల్గా దీన్ని ఒక వ్యాపార కేంద్రంగా మనం మార్చకూడదు. దేవుడు మనకి ఉచితంగా అందించినటువంటి ప్రతి ఆత్మ ఫలాన్ని, ఆ ఆత్మీయ అవసరతలో మనకి ఆయన ఉచితంగా తీర్చారు కనుక మనం కూడా ఉచితంగానే చేయగలగాలి. ప్రార్థన చేయడం కోసం 40,000 తీసుకోవటం, ప్రార్థన చేయడం కోసం 70,000 తీసుకోవటం, ప్రార్థన చేయడం కోసం 400 తీసుకోవటం కాదండి. అందుకే ఈవెన్ బైబిల్ స్టడీకి మనం పెట్టినటువంటి అమౌంట్ కూడా మరి మన వంతు బాధ్యతగా మనం ఉచితంగానే ఇస్తున్నాం. కానీ ఎవరైతే బ్రదర్ నేను అంత అమౌంట్ పెట్టలేను బ్రదర్ అన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి మనం ఏం ప్రెజర్ చేయట్లేదండి. బ్రదర్ మీరు చేయటం వల్ల ఏమవుతుందంటే పరిచర్య ముందుకు వెళ్తుంది. ఇప్పుడు 200 రూపీస్ అని అంటున్నారండి, రిజిస్ట్రేషన్కి 300 or 500 వాళ్ళు ఇవ్వగలిగినంత ఈ పరిచర్య అనేక మందికి చేరుకోవాలంటే, అనేక మంది జీవితంలో ముందుకు వెళ్ళాలంటే కనుక మరి ప్రతి ఒక్కరు కూడా పాలుభాగస్తులు అవుతుంది కనుక మీరు ఒకవేళ ఇవ్వగలిగితే ఇవ్వండి అని చెప్తామండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్తామండి. అప్పుడు చెప్పిన తర్వాత బ్రదర్ నా దగ్గర ప్రజెంట్ అమౌంట్ లేదు బ్రదర్, నేను తర్వాత ఇస్తాను బ్రదర్ అంటే, ఓకే బ్రదర్ జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీ దగ్గర నుంచి డబ్బులు సంపాదించడం కొరకు, మీ దగ్గర నుంచి బిజినెస్ చేయడం కొరకు ఈ యొక్క పరిచర్య ప్రారంభించలేదు. బిజినెస్ చేయాలనే ఆలోచన మాకు అసలు లేదు. ఎందుకంటే మేము దేవునికి కృపను బట్టి జ్ఞానాన్ని మేము దేవుడి యొక్క సన్నిధిలో మనం కూర్చొని ఒక 4 లక్షలు పెట్టి 5 లక్షలు పెట్టి దేవుడికి మేము అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే గూగుల్ పేలో ఆయన మాకేమీ నేర్పించలా. ఆయన ఉచితంగానే మాకు నేర్పించారు కనుక ఉచితంగానే ఇస్తున్నాం. ఈ యొక్క పరిచర్య ద్వారా జరిగే ప్రతి ఒక్కరికి ఉచితంగానే ఉంటుందండి. అయితే ఆ పరిచర్యను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ అయ్యేలాగా ఒక్కొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ మీరు పార్టిసిపేట్ చేస్తే మీరు మేలులు పొందుకుంటారు, నేను కాదు. ఈ పరిచర్య ఇంత భారంగా మీరు చేస్తున్నప్పుడు, ఇంత యోగ్యమైనటువంటి పరిచర్య తీసుకెళ్తున్నందుకు ఇక్కడ సంపూర్ణ సేవకు ఎవరైతే వచ్చారో వాళ్ళు దీవెనలు పొందుకుంటారు, కానీ నేను కాదు కదండి. నేనేం చేశానో, నేను ఏది విత్తుతున్నానో దాన్ని బట్టి నాకు ఆశీర్వాదం వస్తుంది, కానీ వాళ్ళు చేసిన పనిలో నేను ఎలా పొందుకుంటాను ప్రియులారా? కాదు కదా. నేను చేసినటువంటి ఈ యొక్క పనులకి వాళ్ళు ఎలాగ ఆశీర్వాదాలు పొందుకుంటారు, అలాగే మీరు ఈ యొక్క పరిచర్యలో భాగస్తులు అయితే మీరు దీవెనలు పొందుకుంటారు, కానీ నేను కాదు కదా. కనుక ప్రతి ఒక్కరికి అవకాశాన్ని ఇస్తున్నాం తప్ప బిజినెస్గా మార్చట్లేదు. అలాగే యేసుక్రీస్తు వారు అదే నేర్పిస్తున్నారు మనకి. ఏంటంటే మీరు ఏదైతే ఉచితంగా పొందుకున్నారో ఉచితంగా పొందుకున్న ప్రతి ఒక్కటి కూడా ఉచితంగానే ఇవ్వండి. డోంట్ మేక్ ఇట్ ఏ బిజినెస్. ఇట్స్ ఎ లైఫ్ చేంజింగ్ కాన్సెప్ట్స్. ఇట్స్ నాట్ ద బిజినెస్. ఇది బిజినెస్ కాదు, ఇది వ్యాపారం కాదు, విశ్వాసానికి సంబంధించింది. విశ్వాసాన్ని పెంపొందించాలి, కానీ వ్యాపారపు టిల్లుగా, వ్యాపారపు కేంద్రంగా మనం దీన్ని మార్చకూడదు. కనుక ఒక క్రిస్టియన్గా మనం ఎలా ఉండాలంటే ప్రార్థన చేయటం కొరకు ఒక 20,000, ప్రార్థన చేయటం కొరకు ఒక 70,000 కాదండి. అలాగే దేవుని యొక్క వాక్యం ప్రకటించాలి, ఉచితంగానే ప్రకటిద్దాం. దేవుడు ఇస్తారు మనకి. మనం ఒక ఆఫర్ చేస్తాం అంతే, బ్రదర్ ఇగో ఇక పరిచర్యలో మీరు ఒకవేళ పార్టిసిపేట్ చేయాలనుకుంటే చేయండి అని మనం ఒక ఛాన్స్ ఇవ్వటం వరకు మన బాధ్యత. అంతేగాని మీరు ఇది 30,000 ఇచ్చారనుకోండి బ్రదర్ నేను మీటింగ్ వస్తానండి, నేను 40,000 ఇచ్చారనుకోండి మీటింగ్ వస్తానండి, ఒక 70,000 ఇచ్చారనుకోండి మీటింగ్ వస్తానండి, ఇట్లా కాదండి. దేవుని యొక్క పరిచర్యను మనం ఉచితంగా పొందుకున్నాం కనుక ఉచితంగానే మనం చేద్దాం. ఉచితంగానే మనల్ని ఎన్నుకున్నారు కనుక ఉచితంగానే అనేక మంది మనం నిలబెడదాం. అంతేగాని ఒక బిజినెస్గా
మార్చకూడదు, ఒక క్రిస్టియన్గా మనం అలా ఉండకూడదు. ఇంకా తర్వాత విషయం మనం చూస్తున్నాం, 4వ విషయం మనం గమనించినట్లయితే ప్రియులారా, త్యాగం. మనం ఏం చేయగలగాలి అంటే త్యాగం చేయగలగాలి. అదే యేసుక్రీస్తు వారు నేర్పిస్తున్నారు వాళ్ళకి. మనం చూస్తే 9వ వచనం 10వ వచనం మనం చూస్తే ప్రియులారా, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 9వ వచనం 10వ వచనం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక, మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను తర్వాత ప్రయాణము కొరకు జాలినైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతికరనైనా కొనకుడి, పనివాడు తన జీతమునకు పాత్రుడు కాడా. అంటే మనం ఏం చేయగలగాలయ్యా అంటే మన దగ్గర ఉన్నటువంటి వాటి మీద మనం నమ్మకాన్ని పెంచుకోకుండా దేవుని మీద నమ్మకాన్ని పెంచుకొని దేవుని కొరకు సమస్తాన్ని త్యాగం చేసే ఆ తత్వాన్ని మనం సంపాదించుకోవాలండి. ఇక్కడ వీళ్ళకి ఉన్నప్పటికీ మరి యేసుక్రీస్తు వారు వీళ్ళకి ఇవి తీసుకెళ్ళకండి, ఇలాగ అలోన్గా మీరు వెళ్ళండి అని చెప్తున్నారండి. ఈవెన్ అది వాళ్ళకి చెప్పినటువంటిది. మనకు చెప్పినటువంటి వాటి గురించి మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే కనుక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం మనం చూస్తే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఒక సందర్భం మనకు కనబడుతుందండి. అక్కడ మనం మత్తయి సువార్త 10వ అధ్యాయం 9-10 వచనాలు అనేవి మరి అపోస్తులకు చెప్తే, మొదటి తిమోతి 6వ అధ్యాయంలో మనకి యేసుక్రీస్తు మనకి తెలియజేస్తున్నటువంటి విషయాలు ఏంటి అంటే, 6వ అధ్యాయం 6-11 వచనాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక, ధనాపేక్ష గురించి మాట్లాడుతూ ధనాపేక్ష మనం కలిగి ఉండకూడదు అని చెబుతూనే 17వ వచనం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 17వ వచనంలో, ఏహమంతు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకును సమస్తమును మనకు ధారాళంగా దయచేసి దేవుని నమ్మికుంచును ఆజ్ఞాపించుము, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొనొచ్చు అని చెబుతూ, మరి దేవుడిచ్చినటువంటి ధనములో ఇతరులకు పాలిచ్చు వారినే ఉండవాలనని వారికి ఆజ్ఞాపించుము. మరి ఆనాడు అపోస్తులకు ఆజ్ఞాపించినటువంటి విషయాలు ఏంటి, అపోస్తులకు తెలియజేసిన విషయాలు ఏంటంటే, మీరేం తీసుకెళ్ళకండి, ఒంటరిగా వెళ్ళండి, సువార్త ప్రకటించనని చెబుతూనే మనకి అందరికీ శిష్యులందరికీ చెప్పే విషయం ఏంటంటే, మీరు ఒకవేళ ధనవంతులైతే కనుక ఆ ధనంలో ఇతరులకు పాలిచ్చి ఇతరులకు మీరు అవకాశాన్ని ఇచ్చి ఆ ధనం వలన అనేక మందిని మీరు ప్రభు యొక్క ప్రేమను తెలుసుకునేలాగా మీరు చేయగలగాలి అని చెప్తున్నారు. అంటే మనం ఏం చేయగలగాలి, ఇంతకీ త్యాగం చేయటం మనం నేర్చుకోవాలి. ఇంకా చివరిగా మనం గమనిద్దే ప్రియులారా, 5వ పాయింట్ మనం చూస్తే, మరి మత్తయి సువార్త 10వ అధ్యాయం 11-15 వచనాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మరి చివరి విషయాలు మనం చూసుకొని క్లోజ్ చేసేసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 11-15 వచనాలు కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, అక్కడ మనకి కొన్ని సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి, ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండినలా మీరు ఆ ఇంటినైనా ఆ పట్టణమునైనా విడిచిపోనప్పుడు మీ పాతదులు దులిపివేయడి. విమర్శ దినం ముందు ఆ పట్టణపు గతి సొదొమ గొమొర్రాల ప్రదేశముల గతి కంటే ఓరవదగినదే ఉండునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఇది అక్కడ కాలంలో చెప్తున్నారు, సేమ్ ఇక్కడ కూడా అదే చెప్తున్నారండి. మనం సువార్త ప్రకటించటం వరకే మన బాధ్యత అండి. మీరు గమనిస్తే మార్కు సువార్త 16వ అధ్యాయం మనం చూస్తే ప్రియులారా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నారు. అంతే, ప్రకటించటం వరకు మన బాధ్యత. దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారనుకోండి, దేవుని యొక్క దీవెనలు పొందుకుంటారు. ఏంటి దేవుని యొక్క దీవెనలు అనగానే మళ్ళీ కష్టాలు నష్టాలు ఆస్తులు అంతస్తులు ఇవి కాదండి. దేవుని యొక్క దీవెనలు అనగానే మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, ఏంటంటే ఎంత ఆస్తి ఉన్నా, ఎంత డబ్బులు ఉన్నా, ఎన్ని అంతస్తులు ఉన్నా కానీ ప్రపంచం అంతా కరువైంది ఒకటేనండి, మనశ్శాంతి, నెమ్మది, విశ్రాంతి, ప్రేమ, దయ. ఇవి లేవండి, ఇవి కరువైపోయాయి. సంతోషం అనేది ముఖ్యంగా కరువైపోయిందండి. యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే వచ్చేది సంపద కాదు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే సంపద రావచ్చు రాకపోవచ్చు, కానీ 100% వచ్చేది సంతోషం అండి. నువ్వు యేసుక్రీస్తు వారు నమ్ముకుంటే సంపద వస్తుందని నేను గ్యారంటీ ఇవ్వలేను. అది వస్తుందో లేదో నాకు తెలియదు, అది దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తారో లేదో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం 200% బల్లగుద్ది చెప్పచ్చు, యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే సంతోషం మాత్రం చాలా వస్తుందండి. ఎంత వస్తుంది సంతోషం? ఎందుకంటే అన్లిమిటెడ్. ఎంతకాలం ఎంతకే, దాని యొక్క వ్యాలిడిటీ ఎంత? అన్లిమిటెడ్. ఇన్ని రోజులు అన్లిమిటెడ్, ఎన్ని పరిస్థితుల్లో అన్లిమిటెడ్. ప్రభువుని నమ్ముకుంటే మనం ఆనందంగా ఉండగలం. అంతస్తుల్లో ఉండటం లేదు నేను చెప్పలేనండి, బట్ ఆనందంగా అయితే ఉండగలం. సంపద వస్తుందో లేదో నాకు తెలియదండి, బట్ సంతోషంగా మాత్రం ఉండగలం. ఆ దీవెనలు వాళ్ళు పొందుకోవాలంటే
ఆ సమాధానం వాళ్ళు పొందుకోవాలంటే ఏం చేయాలి? ఎందుకంటే మనం ప్రకటించడం వరకే మన బాధ్యత. వాళ్ళు యాక్సెప్ట్ చేసి రిసీవ్ చేసుకుంటే దే విల్ గెట్ బ్లెస్సింగ్స్, అదర్వైజ్ వీ విల్ గెట్ బ్లెస్సింగ్స్. అదే అంటున్నారు ఆయన ఏమని, ఇంతకీ మీ సమాధానం మీకు వచ్చేస్తుంది, డోంట్ వరీ, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే అంగీకరించలేదో వాళ్ళకు మాత్రం సంతోషం కాదు వచ్చేది. తర్వాత ఏమొస్తుంది? తర్వాత ఇంతకే ఆరని అగ్నిలో వేయబడతారు. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, 5 పాయింట్స్ మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తాను. నెంబర్ 1 ఏంటంటే, మరి యాజ్ ఎ క్రిస్టియన్గా మనం ఏం చేయగలగాలి అంటే యేసుక్రీస్తు అని రిఫ్లెక్ట్ చేయాలి. నెంబర్ 2 ఏంటంటే, యేసుక్రీస్తు మన మీద పెట్టినటువంటి బాధ్యతను, మనకు అప్పగించినటువంటి ఆ సువార్త ప్రకటనను దాన్ని మనం రెజ్యూమ్ చేయాలి. నెంబర్ 3, మనం బాగా ఆలోచించినట్లయితే ప్రియులారా, మరి దేవుని యొక్క కృపను బట్టి మనకి దేవుడు అందించినటువంటివన్నీ కూడా ఉచితంగానే మనం అందించగలగాలి. నెంబర్ 4 ఏంటంటే ప్రియులారా, మనం ప్రభు యొక్క కృపలో మనం ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారిని మనం పొందుకోవడానికి, యేసుక్రీస్తు వారిని ప్రేమను పొందుకోవడానికి ఆయన మన నిమిత్తం ఎంత త్యాగం చేశారో, ఎన్ని త్యాగాలు చేశారో మనం కూడా మన సహోదరుల నిమిత్తం త్యాగం చేయగలగాలి. ఎంతవరకు వెళ్ళాలయ్యా అంటే అవసరమైతే ప్రాణాన్ని కూడా త్యాగం చేసేంత గొప్పగా మనం మారగలగాలి. నెంబర్ 5 ఏంటంటే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బ్లెస్సింగ్స్ ఇవ్వగలగాలి. ప్రతి ఒక్కరికి బ్లెస్సింగ్స్ ఇవ్వగలగాలి. ఏంటి ఆ బ్లెస్సింగ్స్ అనగానే యేసుక్రీస్తు యొక్క ప్రేమ, సంతోషము, సమాధానము, ఇవన్నీ కూడా మనం అనేక మందికి ఇవ్వగలగాలి. వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు లేదనేది మనకు సంబంధించింది కాదండి. ఇవ్వటం వరకు మన బాధ్యత. ఇచ్చామనుకోండి, వాళ్ళు తీసుకున్నారు, లేదంటే లేదు. సో ఈ 5 ఒక క్రిస్టియన్గా ప్రతి ఒక్కరికి ఉండాలండి. ఇంకా కొన్ని ఉన్నాయి, ఈ ప్రభు చిత్తం మీద మనం నెక్స్ట్ సెషన్స్లో మనం చూద్దాము. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా కానీ ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ దయచేసి మరి సండే జరగబోతున్నటువంటి ఆ యొక్క సెషన్లో మీరు అడగొచ్చు. మరి సండే ఆఫ్టర్నూన్ అనగా రేపు ఆఫ్టర్నూన్ 2 to 4 ఎగ్జామ్ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు సిద్ధపడండి. మరి ఎగ్జామ్ మీరు ఇప్పటివరకు ఏవైతే విషయాలు నేర్చుకున్నారో ఆ విషయాల మధ్య ఎగ్జామ్ ఉంటుంది కనుక మరి 2 to 3 ఫస్ట్ మీకు డౌట్ సెషన్ ఉంటుందండి. డౌట్ సెషన్ ఎందుకంటే నేను పెట్టలేదు కనుక, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టలేదు కనుక మరి ఆఫ్టర్నూన్ 2 to 3 డౌట్ సెషన్ ఉంటుంది. డౌట్ సెషన్ అయిపోయిన తర్వాత 3 to 4 మీకు మరి ఎగ్జామ్ సెషన్ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వండి, మరి సిద్ధపడండి. బైబిల్ స్టడీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు ఎగ్జామ్ రాసి మాకు పంపిస్తే మేము మీకు చెప్తాం మీరు ఏ విషయాల్లో పూర్గా ఉన్నారు, ఏ విషయాల్లో మీరు బలపడాలి, ఏ విషయాల్లో మంచిగా ఉన్నారనే విషయం మీకు తెలియజేయడం వల్ల మీరు బైబిల్ స్టడీలో ఇంకా అనేకమైన విషయాల ద్వారా మీరు బలపడే అవకాశం ఉంది. మరి యూట్యూబ్లో చూసే వాళ్ళు కనుక ఎవరైనా కానీ బైబిల్ స్టడీలో ఇంకా జాయిన్ అవ్వకపోతే కనుక దయచేసి జాయిన్ అవ్వండి. మీరు నేర్చుకోవాలని ఆశ కలిగితే జాయిన్ అవ్వండి. జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని మీరు మిస్ అవ్వకండి, ఎందుకంటే వీక్లీ 1 సెకండ్కి ఈ సెషన్ జరుగుతుంది. సో మీరు ఇప్పటి వరకు మత్తయి సువార్త 10 అధ్యాయాల్లో కానివ్వండి, జేసీఎంస్లో కానివ్వండి, ఇంతకుముందు మీరు విన్నటువంటి యాకోబు పత్రికలో కానివ్వండి, లేదంటే ఫిలిప్పీ పత్రికలో కానివ్వండి, ఎఫెసీ పత్రికలో కానివ్వండి, మరి యోనా గ్రంథం కంటిన్యూషన్ ఉంది కనుక యోనా గ్రంథంలో కానివ్వండి, మీకు బైబిల్ మీద ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ తప్పకుండా మీరు రేపు ఆఫ్టర్నూన్ 2 to 3 సెషన్లో మీరు అడగొచ్చు. అలాగే 3 to 4 మీకు ఎగ్జామ్ ఉంటుంది కనుక ఎగ్జామ్ కూడా మీరు అటెండ్ అవ్వాలి. ప్రార్థన చేసుకుందామని ప్రతి ఒక్కరు తలలో వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమ కలిగినటువంటి, దయగలిగినటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధ మహోన్నతుడ, అనేకమైన విషయాలు ధ్యానించడానికి మీరు సహాయం చేస్తూ నడిపించారు తండ్రి. అందుని బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి మమ్మల్ని అందరినీ దీవించారు. మరి బైబిల్ స్టడీలో మా తండ్రి అనేకమైన విషయాలు ధ్యానించడానికి మీ కృప చూపిస్తున్నారు, నడిపిస్తున్నారు తండ్రి. అందుని బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాము దేవా. తండ్రి ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో మా తండ్రి కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి తండ్రి. మీ చిత్తము చొప్పున దీవించండి ప్రభా, బలపరచండి తండ్రి. ప్రభా ఈ జేసీ చర్చి పరిచర్యకు తండ్రి ఆర్థికంగా సహకాలుగా నిలబడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనా పరంగా మా తండ్రి ప్రార్థిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంపూర్ణ సేవకు వచ్చినటువంటి పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏ విధముగానైనా కానీ మా తండ్రి ఈ యొక్క పరిచర్యను తండ్రి సువార్త ప్రకటించాలనే ఆలోచన కలిగి తండ్రి ముందుకు వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా మరి నమ్మకంగా యథార్థంగా పరిచర్య చేస్తున్నటువంటి వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మీ చిత్తమైతే మరి మేము ఇంకా అనేకమైన విషయాలు మా తండ్రి తెలుసుకుని వాటి ప్రకారంగా మా జీవితాన్ని కట్టుకుంటూ ముందుకు సాగటకు సహాయం చేయండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి కూడా మా తండ్రి మీ చిత్త ప్రకారంగా మా అందరి జీవితంలో జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.